హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ టికెట్ అనేవి సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి. జస్ట్ ఒక 12 to 15K టికెట్లను మాత్రమే వాళ్ళు సేల్గా తీసుకొచ్చారు. 12 to 15K టికెట్లు అంటే ఎంతమంది పబ్లిక్ ట్రై చేస్తున్నారు? దగ్గర ల్యాక్స్లో పబ్లిక్ అనే టికెట్స్ కోసం ట్రై అయితే చేస్తున్నారు. జస్ట్ వాళ్ళు పెట్టింది 12 to 15K టికెట్స్ మాత్రమే. జనరల్ టికెట్స్ సేల్ కన్నా ముందు ఎర్లీ యాక్సెస్ ప్రీ సేల్స్ తీసుకొచ్చారు. అండ్ ప్రీ సేల్స్లో వాళ్ళు పెట్టింది 3K టికెట్స్ మాత్రమే. అది కూడా వాళ్ళు వెబ్సైట్ సరిగ్గా మెయింటైన్ కూడా చేయట్లేదు. 9:27 AM వెబ్సైట్ అనేది క్రాష్ అయిపోయింది. 9:30 AM జనరల్ ఎర్లీ యాక్సెస్ సేల్ అంటే ఇట్లా మెయింటైన్ చేస్తే కష్టమే. సైట్ అనేది హెవీ ట్రాఫిక్ వస్తే తట్టుకునే కొంచెం అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవాలి. వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయాలి సర్వర్స్ క్రాష్ అయిపోతే టికెట్ బుక్ అవడానికి చాలా టైం అయితే పడుతుంది. మళ్ళీ అక్కడ సర్వర్ మళ్ళీ సెట్ అవ్వడానికి టికెట్ సేల్కి రావడానికి దగ్గర ఒక 5 minutes అట్లా టైం పట్టింది. ఆ 5 minutesలో ఎవరికి తొందరగా యాక్సెస్ చేయగలిగితే వాళ్ళకి టికెట్లు అనేవి దొరికినాయి. అండ్ జనరల్ టికెట్ సేల్లో కూడా 10-15K టికెట్ సేల్ అంటే 10-15K ల్యాక్స్ ఆఫ్ పీపుల్ క్యూలు అయితే ఉన్నారు. దగ్గర 1 lakh పైన పీపుల్ క్యూలు అయితే ఉన్నారు. జస్ట్ జనరల్ సేల్ వచ్చేసి ఒక 3K టికెట్లు వెళ్ళిపోతే ఇంకా 12K టికెట్స్ ఉంటాయి జనరల్ సేల్లో. ఆ 12K టికెట్ల కోసం ల్యాక్స్ ఆఫ్ పీపుల్ 2.5, 3.5 lakhs 1 lakh పైన పీపుల్ ఇట్లా ట్రై చేసారు. ఇంకేడ దొరుకుతాయి టికెట్లు అనేవి దొరకవు. ఇక టికెట్లు అనేవి ఫైనల్గా సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ సంబంధించినవి. ఇక మీ ఒపీనియన్ చెప్పండి, మీరేమనుకుంటున్నారు? మీకు టికెట్ దొరికినాయా లేదా? టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏంది అనేది మీరు కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో సిఎస్కే వర్సెస్ డీసీ నెక్స్ట్ మ్యాచ్ టికెట్ సేల్ అప్డేట్ అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు కూడా దాని అప్డేట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ మ్యాచ్ కైనా టికెట్ బుక్ చేసుకుని ట్రై చేయండి. ఈ అప్డేట్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.